కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ తో కలిసి బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా గ్రామంలోనే విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్మించి ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందమూరు గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కందమూరులో, అదేవిధంగా గోలకందుకూరు రెండు విలేజ్ల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక కందమూరు కానీ గోలకందుకూరు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, సర్పంచులు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆరోగ్యం గురించి వైద్యం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలా, ఇబ్బంది పడకూడదు, ఏదైనా ఇమ్మీడియట్గా ఏదైనా అవసరమైతే ఆయా గ్రామాల్లో అక్కడే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. నిన్న కూడా మాదిరాజు గూడూరు, పెనవర్తిలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కందమూరు, గోలకందుకూరులో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. 2-3 నెలల్లో ఇవన్నీ కూడా హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం. అదే హాస్పిటల్లోనే డాక్టర్ గారు వారు ఉండేదానికి కూడా ఒక రూమ్ కూడా దాని లోపలనే కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం వచ్చిన కందమూరు రోడ్డు కూడా గతంలో శంకుస్థాపన చేసాం. ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు కూడా పూర్తి అయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డును కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అయిపోయింది. అభివృద్ధి ఎక్కడికక్కడ 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా స్థానికులు, స్థానిక గ్రామ పెద్దలు కానీ, అదేవిధంగా డివిజన్లో ఉన్న స్థానికులు కానీ ఎక్కడైతే ఏవైతే కోరుకుంటారో దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటలో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. చాలా పెద్ద నియోజకవర్గం, ఇంకా కూడా చేయాల్సిన రాబో రోజుల్లో తప్పకుండా అవి కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.